తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, కొన్నేళ్ల నుంచి మీరు అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ అంటే ఏదో మామూలు ప్రాక్టీస్ కాదు, చాలా ప్యాషనెట్గా చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏ విషయం చూసినా అస్ట్రాలజీని మిళితం చేస్తూ ఇది ఇలా ఉంది కాబట్టి ఇట్లా ఉంటుంది అని ప్రతినిత్యం దాంతోటే సహవాసం చేస్తూ ఉన్నారు. 90% కదా? దాంతోనే ఎక్కువ ఉంటుంది. దాంతోటే సహవాసం మీకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో దట్స్ సో బ్యూటిఫుల్. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండటం కానీ, నిరంతరం దృష్టాంతా దాని మీద ఉండటం అనేది చాలా రేర్గా చూస్తాం. అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్, రాహు ఎలా ఉంటాడు అసలు? ఈ రాహు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఇవాళ రేపు మనం చూస్తున్నాము. నేను కూడా చాలామంది అస్ట్రాలజిస్ట్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కదా. చాలామంది చెప్పిన మాట ఏంటంటే, మరి కలియుగ ప్రభావం ఏమిటో తెలియదు కానీ చాలా జాతకాలు రాహుతో రిలేట్ అయిన వాళ్ళవా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలియదు అని అంటున్నారు. మీకు కూడా ఎలా వస్తారు మీ క్లయింట్స్, ఒకసారి నాకు చెప్పండి. అలాగే రాహు ఏ ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు, రాహు యోగించాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. రాహు ఒక ఎనర్జీస్ అంటే కలియుగంలో వీళ్ళు ఛాయాగ్రహాలు. గ్రహాలు, నవగ్రహాలు తీసుకుంటే మనకి 7 గ్రహాలు శుభగ్రహాలుగా మనం తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క గ్రహానికి కారకత్వాలు ఇవి చేస్తారని ఉంది. కానీ రాహుకి కేతుకు మాత్రం కారకత్వాలు ఏం రాయలేదు. మాయ, ఇంద్రజాలం, తర్వాత వాళ్ళు ఛాయాగ్రహాలు, ఒక పొగ లాంటి రాహు ఒకసారి చెప్తుంటారు. ఆ పొగ అనేది దాంట్లో మనం ఏ రూపాన్ని మనం చూడలేము, ఏ రూపాన్ని చూసి చెప్పగలం దానికి పరిహారం అని చెప్పి మన పెద్దవాళ్ళ పుస్తకాల్లో వాటిలో కూడా మన గ్రంథాల్లో కూడా చాలా వరకు రాహు ఒక చాలా చాలా కిందకు వరకు రాహు ఒక్క ఎనర్జీని పెద్దగా తీసుకోవద్దు, అసలు అవసరం లెక్కలేదు, చూసుకుంటే శనేశ్వరుని చూసుకోవాలి అని చెప్పేసి. అయితే ఈ రాహు ఒక ప్రభావం ఎలా పడింది అంటే, ఈ కలియుగం మాయలో నాకు తెలిసే వరకు చాలా వరకు ఈ రాహు కేతువులు సంబంధించిన వాళ్ళు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రాహు కేతువులు బాగున్న వాళ్ళు, ఆ డేట్లో పుట్టిన వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి. తర్వాత ఒకవేళ జాతకాల్లో రాహు ఒక ప్రభావం వీళ్ళకి కలిసి ఉంటే చాలా మంచి లెవెల్లో, స్టార్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకుంటే చాలామంది పవర్ఫుల్ మోస్ట్ స్టార్స్, రజనీకాంత్ తీసుకోండి, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి. రాహు కదా, రాహు ఒక ప్రభావం 4వ నెంబర్లో పుట్టారు కదా. సో రజనీకాంత్ కూడా రాహు ఒక ప్రభావం బాగుంటుంది, ఎందుకంటే మాస్ అట్రాక్షన్ ఫాలో అయ్యి ఇప్పుడు ఆయన ఏం చేస్తే, ఇప్పుడు ఎంత వయసు ఆయనకి, ఇప్పుడు కూడా ఆయన సినిమా రిలీజ్ అవ్వగానే మొత్తం హౌస్ఫుల్ ఉంటుంది. సో ఇలాగ రావడానికి కారకత్వం కూడా మనకి రాహు ఒక ప్రభావం. అంటే రాహు బాగుంటే లైఫ్లో వీళ్ళు ఎదురు అనేది వీళ్ళకి ఎవరు ఉండరు, అసలు శత్రువులే ఉండరు, అంత టాప్ మోస్ట్లో ఎదుగుతారు. ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవిని తీసుకున్న 22వ తారీఖు పుట్టారు ఆయన, అంటే 2+2 4 అవుతుంది. అలాగే ఆయనకి రాహు ఒక ఎనర్జీస్ ఉండబట్టే అయి ఉండొచ్చు. ఇప్పుడు వృషభ రాశిగో వృషభ లగ్నం అయి ఉండొచ్చు, దానికి ఉచ్చస్థితి రాహుది. ఆయన వృషభ రాశి అయినా అవ్వచ్చు, వృషభ లగ్నమైనా అవ్వచ్చు నాకు తెలిసి. సో ఇవన్నీ మనకి జాతకాలు కరెక్ట్గా తెలియదు కనుక ఏదో నెట్లో ఉండే జాతకాలు తీసుకొని మనం చెప్పలేం వాళ్ళు ఒరిజినల్ జాతకాలు. కానీ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయన తులారాశో వృషభ రాశో, వృషభ లగ్నమో తులా లగ్నమో, శనివేశ్వరుడు ఉచ్చస్థితో రాహు ఉచ్చస్థితో ఉంటుంది వీళ్ళకి. అందుకే ఏంటంటే ఏ శత్రువు లేదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయనే పెద్ద అయినప్పుడు ఏ విషయంలోనే ఎవరు కూడా ఈయన ఈ ప్రాబ్లం ఉంది ఏమితో మాకు అని చెప్పేవాళ్ళే లేరు మనకి. సో ఇది రాహు ఒక యోగం. అంటే ఈ రాహు యోగాలను ఎలా తీసుకోవాలి మనం అనుకుంటే, అమ్మాయిల విషయంలో అయితే ఇప్పుడు చాలా మంది మోస్ట్ హీరోయిన్స్ అందరు కూడా 4వ నెంబర్లో ఉన్న వాళ్ళే. సో ఈ 4వ నెంబర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక రకమైన వాళ్ళు ఏం చేసినా బాగున్నట్టు అనిపిస్తుంది, క్యూట్ అనిపిస్తుంది. వాళ్ళకి ఒకసారి చాలా గొడవల్లో డిస్కషన్స్లో ఉన్నా సరే క్యూట్ అనిపిస్తుంది వాళ్ళు చేసే పనులు. ఈ రాహు యోగం అటువంటిది. సో మనం ఎక్కడ తీసుకోవాలి అంటే, 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు రాహు యొక్క ప్రభావమే. అయితే దీంట్లో 2 ప్రమాదాలు. ఒక ప్రమాదం అదృశ్య యోగాలు ఉంటే రాహు యోగిస్తే వాళ్ళు మంచి స్థాయిలో తీసుకెళ్తుంది. అది ఒక సినిమా యాక్టింగ్ అని కాదు, మీడియాలో కానీ, తర్వాత రాజకీయాల్లో కానీ, తర్వాత వాళ్ళు వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, ఎలక్ట్రానిక్స్ లో కానీ, కొత్త విషయాలు కనిపెట్టడంలో కానీ వీళ్ళే ముందు ఉంటారు. కొత్త విషయాలు సైంటిస్టులు కూడా ఉంటారా? 100% ఉంటారు వీళ్ళకి. అయితే వీళ్ళకి గురువు కూడా బాగుంటారు. గురువు కూడా ఒక విద్య ప్రపంచంలో తెలియాలి అంటే ఖచ్చితంగా శుక్రుడు గురువు ఇద్దరు బాగుండి రాహు ఒక ఎనర్జీ పనిచేయాలి. అప్పుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయం పరిశోధన ఉపయోగపడుతుంది మనకి. సో అందుకే రాహు బాగుంటే అసలు మనం వాళ్ళని మన చేతుల్లో
అంటే మనం వాళ్ళని పట్టుకోవడం కూడా అవకాశం ఉండదు వాళ్ళని, అంత దూరంగా అంత హైట్స్ లో ఉంటారు వీళ్ళు. ఇది రాహు. బాగాలేకపోతే వాళ్ళంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. ఎంత ఏడిపిస్తుందో మనుషుల్ని. అసలు ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టాడో మాకని తల్లిదండ్రులు ఏడ్చిన రోజు ఉండదు. ఇలాంటి పిల్లలు ఎంత దారుణంగా చేసేవాళ్ళు ఎందుకు పుట్టారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు. చాలా వరకు మనకి ఇప్పుడు వింటున్న ఈ బ్యాడ్ న్యూసెస్ ఏవైతే ఉన్నాయో, అమ్మాయిల వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ కానీ, ఇలా అబ్బాయిలు అమ్మాయిని ఇలా ఏడిపించారని కానీ, తర్వాత అబ్బాయి తల్లిదండ్రులతో ఇలా పొట్లాడని కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవ అమ్మాయిని చంపేశాడని కానీ, ఇవేవైతే వింటున్నామో ఇవన్నీ రాహు యోగించకపోతే జరిగిన ప్రమాదాలు. అంటే డేంజర్స్, మోస్ట్ అండ్ డేంజర్ అనమాట. సో అందుకని జాతకంలో ఖచ్చితంగా అందుకే మనం గ్రంథంలో ఏవైతే రాసారో రాహు ఏదైతే ఒక చాలా కింద జాతి స్థాయిని రాశారో వాళ్ళు, అలాంటి పనులు ఆ జాతి వాళ్ళు చేస్తారు. సో రాహు బాగాలేకపోతే అలానే చేస్తారు వాళ్ళు. చాలా మనం వాళ్ళని ఊహించలేమట. చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయి రోజు రోజుకి సతాయిస్తున్నాడు అసలు అని చెప్పేసి, కొంతమంది తల్లిని కూడా బాధ పెట్టే వాళ్ళు కూడా రాహు బాగాలేని వాళ్ళు, అది తల్లిని కూడా చూడకుండా బాధ పెట్టే వాళ్ళు కూడా రాహు యోగించకపోతే. అందుకని చాలా మోస్ట్ పవర్ఫుల్ జాతకంలో రాహు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ జాతకుడికి రాహు బాగున్నాడా బాగాలేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏ స్థానాల్లో ఉంటే రాహు యోగించే పరిస్థితి ఉంటుందండి? ఏ స్థానాల్లో ఉంటే మనకంటే వృషభ రాశి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆయనకి ఉచ్చస్థితి బాగుంటుంది. తర్వాత క్షేత్రాలు అంటారు వాటికి, సింహం, తర్వాత కుంభం, ఇవి క్షేత్రాల్లో బాగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా మంచివే. అది ఏ భావమైనా అవనివ్వండి, ఏ భావమైనా ఉండండి. అంటే రాహువుకి భావాలకి సంబంధం లేదు. రాహు ఆ జాతకుడికి లగ్నానికి ఏమైనా కాదు, రాహు ఏ స్థానంలో అనేది ఇంపార్టెంట్. ఒక 9th హౌస్ కుంభం అయినా సరే అంత ప్రమాదం తీసుకోకూడదు. భాగ్యస్థానంలో పాపగ్రహం ఉంటే దానికి ఒక దోషం ఉంటుంది. ఉన్నప్పటికీ రాహు 9th హౌస్ కుంభరాశిలో అది ప్రమాదం ఏంది కాదు. ఒకవేళ చాలా మందికి భాగ్యస్థానంలో రాహు పాపగ్రహాలు ఉండకూడదు, సో భాగ్యస్థానం అవుతుంది. అయినప్పటికీ రాహు 9th హౌస్ ఉంటే దాని ఒక ఎనర్జీస్ ఉంటాయి, బట్ ఇంత డేంజర్ జోన్ ఉండదు. కానీ రాహు బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనని ఏడిపిస్తాడు. అయితే సప్తమ స్థానంలోని ద్వితీయ స్థానంలో రాహు ఉండకూడదు. ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. అంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడంటే వాళ్ళు ఒక వ్యాపారం కానీ ఒక ఉద్యోగాన్ని స్థిరంగా చేయలేరు, మారుతూ ఉంటారు. ఇది కాదు కొన్నాళ్ళు ఇది చేసే మళ్ళీ తర్వాత ఇంకోటి కొన్నాళ్ళు తర్వాత. అన్నిటికంటే ముఖ్యం డబ్బులు నిలబడవు. డబ్బులు చేతిలో వాళ్ళకి ఎప్పుడు కొన్నా దేనికో దానికి వాళ్ళు అంటే ఎలా అంటే అట్రాక్టివ్ అయిపోతుంటారు. ఏ విషయమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు మనుషులతోటి. వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో, వాళ్ళు చెప్పింది లాజిక్ బాగుందేమో, అది చేసేదాం అని చెప్పేసి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, చేయడము, ఇన్వెస్ట్ చేయడం, నష్టపోవడము, ఇవన్నీ ద్వితీయ రాహు మాయ కదా. చాలా డిస్టర్బెన్స్ వస్తాయి కుటుంబంలో. వీళ్ళకి కుటుంబానికి దూరంగా ఉండడం కానీ, కుటుంబంతో కలిసి ఉండకపోవడం కానీ ఇలాంటి కొంచెం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రాహు ద్వితీయంలో ఉంటే చాలా మంది ఏంటంటే అదర్ కంట్రీస్ ఉద్యోగం చేస్తుంటే భార్య ఇక్కడ ఇండియాలో ఉంటుంటుంది పాపం, అక్కడి నుంచి డబ్బు పంపిస్తుంటారు, ఎటువంటి సంతోషం సుఖం ఉండకుండా ఉంటుంది. ఇది కూడా ద్వితీయంలో. సప్తమ రాహు ఉండడం వల్ల ఏంటంటే మనుషుల్ని వీళ్ళు ఏం చెప్పినా ఎదుటి వాళ్ళకి వీళ్ళు ఒక సర్పంలా కనిపిస్తారు. వీళ్ళు నమ్మలేం మనం అని చెప్తా అనుకుంటూ ఉంటాం కొంతమంది, వీళ్ళు ఎందుకో నమ్మబుద్ధి నమ్మబుద్ధి కాదు. చేసేవన్నీ మంచి పనులు అయినా సరే నేను అసలు ఎందుకో నాకు నమ్మనండి అని చెప్పేసి. సో ఈ సప్తమ రాహు ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఏది చేసినా పాపం నెగిటివ్ పీపుల్తోనే అట్రాక్షన్ అవుతుంటుంది. వీళ్ళు పాజిటివ్గా వెళ్దామన్నా కుదరదు. మోసం చేసేవాళ్ళు, మాయ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళు మంచి వాళ్ళైనా సప్తమ రాహు ఉండడం వల్ల వీళ్ళ మీద ఆ ఫీలింగ్ ఉంటుంది. నెగిటివ్ పీపుల్ వీళ్ళ అట్రాక్షన్ ఆటోమేటిక్ జరుగుతుంది, వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోతుంటారు. అందుకే నేను ఎవరికైనా జాతకంలో సప్తమ స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో రాహు లేకుండా చూసుకోండి. మిగతా స్థానంలో దానికి ఏదైనా పరిహారం చేయొచ్చు. ఏ రెమెడీ చేసినా అది శాంతిస్తుంది. ఆ పరిహారం ఒక ఇన్ఫ్లుయెన్స్ మనం తీసుకురాగలుగుతాం. కానీ ద్వితీయాన్ని సప్తమాన్ని మాత్రం మార్చలేం, చాలా కష్టం. సప్తమ స్థానంలో శనేశ్వరుడు చూస్తూ ఉన్నాడంటే ఇంకా వివాహాలు, అమ్మాయిలు అట్రాక్షన్. సప్తమ స్థానాన్ని శుక్రుడు చూస్తూ ఉన్నాడా అయిపోయింది. ఇక మనం ఆ అమ్మాయి కానీ పెళ్లి చేయడం అనేది కష్టం. ఈ డిఫరెంట్ ఇప్పుడు చాలా మంది ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అంతమందితో చేస్తారని అనుకుంటాం కదా, రీజన్ ఇది. రైట్. మరి ఇవైతే ఓకే, బట్ ద్వితీయ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉంటే మనం కష్టం రెమెడీస్ అంటున్నారు. మిగతా స్థానాల్లో ఉండి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాము రాహురీత్యా అనుకుంటే ఎటువంటి రెమెడీస్ని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి చేయొచ్చు అన్న. ఇప్పుడు మామూలుగా మనం కర్కాట లగ్నం రాహు అనుకోండి, ఖచ్చితంగా రెమెడీ చేసుకోవచ్చు. రోజు మెడిటేషన్, దుర్గా మంత్రాన్ని ఈ మంత్రం చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క లగ్నానికి ఏమేమి అవుతారో చూసుకోవాలి. కర్కాట లగ్నం రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక సప్తమ స్థానంలో కేతువు మకర రాశిలో ఉంటాడు. సో మకరం అనేది ఖచ్చితంగా చూపు వీక్షణ అనేది అది వాయుతత్వం రాశి చూస్తాను కనుక ఆ సప్తమ స్థానంలో ఏదైతే కేతు ఇక్కడ ఖచ్చితంగా చంద్రుని చూస్తుంటారు కనుక కొంచెం మానసికమైన ఇబ్బందులు అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విషయంలో టైం పట్టేస్తుంది.
వాళ్ళున్న మనోగతం ఏంటంటే అనేది కొంచెం టైం పడుతుంది. బట్ వీళ్ళకి ఒక విధంగా అదృష్టం ఏంటంటే సప్తమ స్థానంలో కేతు అంటే ఏంటంటే నాలెడ్జ్ పర్సన్, హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హస్బెండ్స్గా రావడం కానీ, హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయి రావడం కానీ, లేకపోతే ఉన్నతమైన కుటుంబంలో వీళ్ళు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా అదృష్టం ఉంటుంది. ఒక అదృష్టం ఉంటుంది, ఒక మనకి దురదృష్టంగా ఉంటుంది, రెండు ఉంటాయి. లగ్నంలో రాహు ఉంటే వాళ్ళ క్యారెక్టర్ కరెక్ట్ కాదని వేస్తారు. సో క్యారెక్టర్ గ్యారంటీగా వీళ్ళు నమ్మాలి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా కష్టపడతారు. వేరే జ్యోతిష్యులు లగ్నంలో రాహు అమ్మ ఈ అమ్మాయి డిఫరెంట్, దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, నీతో నీతో ఉంటుందంటావా అన్నాడు అని ఒక క్వశ్చన్ వేస్తారు. దాంతో వాళ్ళు ఆలోచించే ప్రశ్నార్థకం అయిపోద్ది. ఈ రోజుల్లో ఉన్న పిల్లలైతే ఇంకా మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఇంకా చూడడానికి చెప్పడానికి లగ్నంలో రాహు అంటే కొంచెం మనం నిలబడడం. పూర్వంలో లగ్నంలో రాకుండా కుటుంబాన్ని చూసి ఆ కుటుంబంలో పిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా మంచి ఫ్యామిలీ, దాని ప్రాబ్లం ఏది అనుకునే. కానీ ఇప్పుడున్న కాలంలో ఈ జనరేషన్ పిల్లల్లో మన ఎవరికైనా ఆస్ట్రాలజీ పరంగా అమ్మాయి జాతకంలో లగ్నంలో రాహు ఉన్నాడు అంటే ఇంకేమి దాన్ని అంటే కొట్టేదండి. అంటే ఇప్పుడు గురువు చూడటము లేకపోతే ఇంకేదైనా శుభగ్రహం చూడటము లాంటివి చేసినా కూడా ఆ రాహు ఇంపాక్ట్ పోదా లగ్నంలో రాహు ఉంటే? గురువు చూస్తే చండాల యోగం ఉంటుంది. గురు చండాల యోగం అంటే అప్పుడు మాట వినదు, మొండితనం ఉంటుంది, దానికి నచ్చింది నాకు నచ్చింది చేస్తా ఉంటుంది, వాదన ఎక్కువగా ఉంటుంది, లాజిక్స్ ఎక్కువ మాట్లాడతారు, చాలా ప్రాబ్లం ఉంటుంది. అలా మళ్ళీ బుధుడు చూస్తున్నాడంటే ఖచ్చితంగా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వ్యాపారం జరగాలి, ఇది ఈ బిజినెస్ చేసుకోవాలి, ఈ దాని థాట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా చూడాలి జాతకాన్ని. ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సింది. ఇప్పుడు ఏదో ఒక శుభగ్రహమో శుభస్థానమో ఏదో ఒకటి ఆ లగ్నానికి, అయితే ఆ లగ్నంలో రాహు ఒక నక్షత్రంలో ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రనాథుడు ఎక్కడున్నాడో ఆ నక్షత్రానికి శుభగ్రహం ఉంటే దాని ఒక అదృష్టం. అంటే ఇక్కడ అనాలిసిస్ చేసే విధానం ఎలా ఉంటుందంటే సాంప్రదాయ జ్యోతిష్యం ఉంటుంది, తర్వాత కేపీ కృష్ణమూర్తి గారి పద్ధతి ఉంటుంది. అంటే నక్షత్రం అనాలిసిస్ చేస్తారు. ఇది కాకుండా వెస్టర్న్, ఇప్పుడు కొత్తగా వెస్టర్న్ అంటే పాశ్చాత్య జ్యోతిష్యం అని ఉంటుంది. సో దాన్ని చూస్తారు, దాని వల్ల కూడా కొంత లాభాలు ఉన్నాయి. కలియుగ ప్రభావం కనుక చాలా చాలా దీంట్లో జ్యోతిష్యంలో మన సాంప్రదాయంలో ఏదైతే ఉందో దాని మూలం అది ఉండి దీన్ని మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి. సో వేరే వేరే దాంట్లో థియరీలో మనం ఆ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు వాళ్ళ జాతకాన్ని చూసి, సో తల్లి స్థానంలో ఏ జాతకాల్లో ఏదైతే ఉందో దాని ఒక ప్రభావంతో తల్లి చేస్తే పూజలు చేస్తే ఫలిస్తుంది. రాహుకి ఎప్పుడు తల్లి తరఫున కానీ బంధువులతో కానీ పూజలు చేపిస్తే పనిచేస్తాయి. సో అది తల్లి జాతకంలో రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది చూస్తే ఆవిడ పూజ చేస్తే ఈ అమ్మాయికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. చేయాలి, చూసుకోవాల్సి వినాలి అంతే. అంటే ఓపిక్గా జాతకాన్ని అనాలిసిస్ చేయాలి, చేస్తే దానికి పరిహారం దొరుకుతుంది. అంటే మన ఋషులు ఏంటంటే నువ్వు ఏది తీసుకునే సమస్యకి పరిష్కారం ఉంది, కానీ నీ ఓర్పుతో అక్కడ వెతకాలి అంతే. కామన్ గా చేసుకునే రెమెడీ ఏంటి రాహు యోగించడానికి? కామన్ గా అంటే రాహు యోగించడానికి రాహు బాణులు చూసుకోవాలి జాతకంలో. చూసుకున్నాకే రెమెడీ దుర్గా అమ్మవారి. ఎప్పుడైనా దుర్గా ద్వాదశ నామాలు చదివామంటే దుమ్ దుర్గాయ నమః చదివంటే ఆగిపోతాడట. అంతే, ఎంత ఫోర్స్ వేస్తారో అంత ఫోర్స్ అలా ఆగుతాడు. దు అనే పదం వినగానే ఆగిపోతాడు. భయం వేస్తుంది ఆయనకి. అంత అంటే భయం కదా ఆయనకి. అమ్మవారు అంటే అంత ప్రేమ ఆయనకి, గౌరవం. అమ్మ అంటే మా అమ్మ ఉందంటే నేను ఇంకా మాట్లాడను అని చెప్పి. సో అందుకని మంచి క్వాలిటీ కూడా ఉందండో రాహుకి. చాలా పవర్ఫుల్ అన్న. ఎప్పుడైతే అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నామో, ఈ లలిత అమ్మవారు ఉపాసన ఎందుకు వచ్చిందో రాహు ఒక ప్రభావం వల్ల ఈ మొత్తం కలియుగంలో లలిత శాస్త్రము విష్ణు శాస్త్రము బాగా ఈ రెండు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇది కారణం ఏంటంటే జాతకాలు చాలా మందికి రాహు బాలేని వాళ్ళు ఈ లలిత శాస్త్రం చదవడం వల్ల వాళ్ళ పనులన్నీ అయిపోతూ ఉండడం వల్ల లలిత శాస్త్రం ఎక్కువ చదువుతారు, దేవి ఖడ్గమాల. కానీ నా ఉద్దేశంలో ధూమ్ అనే శబ్దం వినమని ఆగుతారైనా దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అంటే మనం ఓంకారం ఆడవాళ్ళు చేయం కదా. సో ఆడవాళ్ళు ఏం చేస్తే దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకున్న తలనొప్పి కానీ దాని ఆ ఫ్లస్ట్రేషన్స్ కానీ అంటే ఆలోచన విధానం మార్పు కానీ, నాకు ఎక్కువగా రెగ్యులర్గా ఏవో పీడకలలు ఎక్కువగా వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళు పొద్దున్నే లేచి రాహుకాలం టైంలో దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అంటే 11 రోజులు చేస్తే, అంటే ఈ 11 రోజులు రాహుకాలం టైంలో చేయాలి. సోమవారం ఒక టైంలో ఉంటుంది, మంగళవారం ఒక టైంలో ఉంటుంది, బుధవారం ఒకటి. ఆ టైంలో కూర్చొని 10 నిమిషాలు చదువుకో. ఇక్కడ రాహుకి చేసినప్పుడు ఏమంటే శుభ్రతగా ఆలోచించట్లేదు, ప్రశాంతంగా మంచి బట్టలు ఉంటే చాలు. మంచి బట్టలతో కూర్చుంటే చాలు. అంటే మన ఇబ్బంది రోజులు లేకుండా మంచి బట్టలు ఉండి చేస్తే మనసులో కళ్ళు మూసుకొని దుమ్ దుర్గాయ నమః అని చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి వాళ్ళు బయటపడతారు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. మీరు చేస్తున్నటువంటి మీ ఏమంటారు ప్రాక్టీస్ అనేది మీ అనాలిసిస్లో కనిపిస్తోంది. చాలా చాలా బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.